వెల్కమ్ టు 9 టీవీ. నేను ప్రియాంక. ఇటీవల ఇరాన్లో జరుగుతున్న పరిణామాలు ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ ఫోటోలను కాల్చి ఆ మంటలతో సిగరెట్లు వెలిగిస్తున్న ఇరాన్ మహిళల దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. హిజాబ్లను తీసేసి బహిరంగంగా నిరసనలు తెలపటం, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేయడం వంటి సంఘటనలు అక్కడి ప్రజా ఆగ్రహాన్ని స్పష్టంగా చూపిస్తున్నాయి. ఇస్లామిక్ పాలనకు పేరుగాంచిన దేశంలో ఈ తరహా దృశ్యాలు కనిపించడం ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. సాధారణంగా ఇరాన్లో సుప్రీం లీడర్ చిత్రాలను అవమానించడం అత్యంత తీవ్రమైన నేరంగా పరిగణిస్తారు. మహిళలు బహిరంగంగా సిగరెట్లు కాల్చడం కూడా మతపరంగా, చట్టపరంగా నిషేధం. ఇలాంటి పరిస్థితుల్లో మహిళలే ముందుండి సుప్రీం లీడర్ ఫోటోలను దహనం చేయడం, హిజాబ్లను మంటల్లో వేయడం ఒక విప్లవాత్మక మార్పుకు సంకేతంగా మారింది. ఇది కేవలం నిరసన మాత్రమే కాదు, దశాబ్దాలుగా కొనసాగుతున్న అణచివేతపై ప్రజల గుండెల్లో పేరుకుపోయిన కోపానికి ప్రతిబింబం. ఇరాన్ ప్రజల్లో ఇంతటి ఆగ్రహం ఒక్కసారిగా ఎందుకు పెల్లుబుకింది అనే ప్రశ్న ఇప్పుడు అందరి మనసుల్లో ఉంది. సామాజిక అణచివేత, మహిళలపై ఆంక్షలు, ఆర్థిక సంక్షోభం, రాజకీయ స్వేచ్ఛ లేకపోవడం వంటి అనేక అంశాలు కలిసి ఈ పరిస్థితికి దారితీశాయి. ముఖ్యంగా మహిళల విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న కఠినమైన నిబంధనలు యువతను తీవ్రంగా అసంతృప్తికి గురిచేశాయి. 2022లో హిజాబ్ చట్టాలు వ్యతిరేకంగా మొదలైన ఉద్యమం ఇప్పుడు మరింత తీవ్ర రూపం దాల్చింది. అప్పట్లో ఒక యువతి మరణం తర్వాత చెలరేగిన నిరసనలు ఈ రోజు పూర్తిగా ఇస్లామిక్ వ్యవస్థనే ప్రశ్నించే స్థాయికి చేరుకున్నాయి. మహిళలు తమ శరీరంపై తమకే హక్కు ఉండాలని, తమ జీవన శైలిని తామే నిర్ణయించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. హిజాబ్ తీసివేయటం, సిగరెట్లు కాల్చడం వంటి చర్యలు చట్టాలు ఉల్లంఘనలుగా కనిపించినా అవి తమపై బలవంతంగా రుద్దిన నియమాలను తిరస్కరించడానికి తీసుకున్న సంకేత చర్యలుగా మారాయి. ఈ నిరసనలు కేవలం మహిళల హక్కులకే పరిమితం కావడం లేదు. దేశ ఆర్థిక పరిస్థితి కూడా ప్రజల ఆగ్రహానికి ప్రధాన కారణంగా మారింది. ఇరాన్ ఆర్థిక వ్యవస్థ తీవ్రమైన సంక్షోభంలో ఉంది. కరెన్సీ రియాల్ విలువ చరిత్రలో ఎన్నడూ లేనంతగా పడిపోయింది. $1 విలువ లక్షల సంఖ్యలో రియాల్స్ కు చేరడం ప్రజల జీవితాలను అతలాకుతలం చేసింది. ద్రవ్యోల్బణం 40% పైగా ఉండడంతో నిత్యావసర వస్తువులు సామాన్యులకు అందని ధరలకు చేరాయి. ఆహారం, మందులు, ఇంధనం వంటి అవసరాలు కూడా భారంగా మారాయి. అమెరికా సహా పాశ్చాత్య దేశాలు విధించిన ఆంక్షలు ఇరాన్ ఆర్థిక వ్యవస్థను మరింత దెబ్బతీశాయి. చమురు ఎగుమతులపై పరిమితులు, అంతర్జాతీయ బ్యాంకింగ్ వ్యవస్థకు దూరం కావటం వల్ల ప్రభుత్వ ఆదాయం తగ్గిపోయింది. అదే సమయంలో ప్రభుత్వం విదేశీ యుద్ధాలు, ప్రాంతీయ రాజకీయాల్లో ఎక్కువగా ఖర్చు చేస్తోందన్న అభిప్రాయం ప్రజల్లో బలపడింది. తమ సంక్షేమం కంటే ఇతర దేశాల్లో ప్రభావం చూడటానికే ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని ఇరాన్ ప్రజలు భావిస్తున్నారు. ఈ పరిస్థితుల మధ్య నిరసనలు దేశవ్యాప్తంగా 100కు పైగా నగరాలకు విస్తరించాయి. టెహ్రాన్తో పాటు అనేక ప్రధాన నగరాల్లో రోడ్లపైకి వేల సంఖ్యలో జనం వచ్చారు. నిరసనల వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో బయటకు రావడంతో ప్రభుత్వం ఇంటర్నెట్ సేవలను పరిమితం చేసింది. అంతర్జాతీయ ఫోన్ కాల్స్ పైన ఆంక్షలు విధించింది. అయినా కూడా సమాచార ప్రవాహాన్ని పూర్తిగా ఆపడం సాధ్యం కాలేదు. ఈ ఘర్షణల్లో 100ల మంది మరణించినట్లు, వేల మంది అరెస్ట్ అయినట్లు మానవ హక్కుల సంస్థలు చెబుతున్నాయి. సుప్రీం లీడర్ అలీ ఖమేనీపై ప్రజల్లో ఆగ్రహం రోజురోజుకు పెరుగుతోంది. ఖమేనీకి వ్యతిరేకంగా నినాదాలు చేయడం, ఆయన గద్దె దిగాలని డిమాండ్ చేయడం ఇరాన్ చరిత్రలో అరుదైన విషయం. ప్రజలు ఆయనను మత నాయకుడిగా కాకుండా తమ కష్టాలకు మూల కారణమైన నియంతగా చూస్తున్నారు. ఖమేనీ వయస్సు పెరుగుతున్న నేపథ్యంలో ఆయన తర్వాత ఎవరు నాయకత్వం వహిస్తారన్న అనిశ్చితి కూడా ప్రజల్లో భయాలను, అసంతృప్తిని పెంచుతోంది. ఈ పరిణామాల మధ్య ఇరాన్ మాజీ రాజకుటుంబ వారసుడు రెజా పహ్లావి పేరు మళ్లీ చర్చకు వచ్చింది. ఆయన విదేశాల నుంచి ప్రజలకు పిలుపునివ్వడం, నిరసనలకు మద్దతు తెలపడం ప్రభుత్వానికి మరింత సవాల్గా మారింది. కొందరు ఆయన తిరిగి రావాలని కోరుతుంటే మరికొందరు పూర్తిగా కొత్త వ్యవస్థ కావాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే ఇరాన్లో ఇస్లామిక్ పాలన అంతమవుతుందా అనే ప్రశ్నకు స్పష్టమైన సమాధానం లేదు. రెవల్యూషనరీ గార్డ్స్ అనే శక్తివంతమైన వ్యవస్థ ప్రభుత్వానికి బలంగా నిలుస్తోంది. సైనికంగా, ఆర్థికంగా వారు దేశంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. వ్యవస్థ కూలిపోతే తమ ప్రయోజనాలకు ముప్పు అని భావించి నిరసనలు కఠినంగా అణిచివేస్తున్నారు. అంతేకాదు, నిరసనకారులను ఏకం చేసే ఒక బలమైన నాయకత్వం ఇప్పటికీ స్పష్టంగా కనిపించడం లేదు. ఇవన్నీ ఉన్నప్పటికీ ఇరాన్లో కనిపిస్తున్న ప్రజా ఆగ్రహం గత 40 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా తీవ్రంగా ఉంది. లేక ఒక పెద్ద రాజకీయ మార్పుకు దారితీస్తుందా అన్నది కాలమే నిర్ణయించాలి. కానీ ఒక విషయం మాత్రం స్పష్టంగా ఉంది. ఆర్థిక సంక్షోభం, సామాజిక అణచివేత, స్వేచ్ఛల కొరత కలిసి ఇరాన్ ప్రజలను విసిగించేశాయి. సిగరెట్లు వెలిగించడానికి సుప్రీం లీడర్ ఫోటోలను కాల్చే స్థాయికి వారు చేరుకోవడం ఆ కోపం ఎంత లోతుగా ఉందో తెలియజేస్తోంది. ప్రస్తుతానికి ప్రభుత్వం తుపాకులు, అరెస్టులు, ఆంక్షలతో నిరసనలు అణిచేందుకు ప్రయత్నిస్తోంది. కానీ ప్రజల గుండెల్లో రగులుతున్న అసంతృప్తిని పూర్తిగా ఆపటం అంత సులభం కాదు. ఇరాన్ ఇప్పుడు ఒక కీలక మలుపులో నిలబడి ఉంది. ఈ ప్రజా తిరుగుబాటు ఇస్లామిక్
పాలన అంతానికి నాంది అవుతుందా లేక మరోసారి అణచివేతలోనే మిగిలిపోతుందా అన్నది ప్రపంచమంతా ఉత్కంఠగా గమనిస్తోంది. ఇక ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్లో పరిస్థితులు చేయి దాటిపోతున్నాయి. ఖమేనీ చాలా భయపడుతున్నారు. ఆయన త్వరలోనే దేశం విడిచి పారిపోయే అవకాశం ఉంది అని ట్రంప్ హింట్ ఇచ్చారు. శాంతియుతంగా నిరసన తెలిపే వారిని చంపితే మేము చూస్తూ ఊరుకోం, ఇరాన్ ప్రభుత్వానికి గట్టిగా బుద్ధి చెప్తాము అని ట్రంప్ హెచ్చరించారు. ఇంకోవైపు ఖమేనీ కూడా ట్రంప్కు వార్నింగ్ ఇచ్చారు. అహంకారంతో విర్రవీగుతున్న ట్రంప్ పతనం తప్పదని అన్నారు. గతంలోనే ఖమేనీని చంపడానికి ఇజ్రాయెల్తో కలిసి అమెరికా ప్రయత్నించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ట్రంప్ వార్నింగ్ చూస్తుంటే ఈసారి ఖమేనీని అంతం చేసేందుకు స్కెచ్ వేసినట్లు అంతర్జాతీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. చూడాలి మరి ఏమవుతుందో అన్నది.